కాకపోతే ఇక్కడ ఏంటంటే మన రాజకీయాల కోసం, మన రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇంట్లో ఆడవాళ్ళ దాకా కూడా వచ్చారే అనేది ఆవేదన, బాధ తప్పితే మరొకసారి చెప్తూ నేను మనోహర్ గారిని మరొకసారి వేడుకుంటున్నాను. నేను అడిగే సమాచారాన్ని ఇప్పించమని చెప్పని, ఆదేశించమని చెప్పని, అలాగే సామాన్య ప్రజలకు కూడా నేను చెప్పుకునేది, ఇది దుష్ప్రచారాలు నమ్మబాకండి. నిజం నిలకడ మీద తేలుతుంది. నేనైతే ఏ పాపం ఒడిగట్టలేదు. నా భార్య ఇందులో ఏ పాపం తెలీదు. అమాయకురాల్ని ఈ రకంగా నా మీద కక్షతో ఆవిడని చిత్రవద చేయటం, మానసికంగా ఆవిడ క్యారెక్టర్ని దుర్మార్గంగా అసాసిన్ చేసింది ఇన్నాళ్ళు అయిపోయింది. అంటే మేము ప్రభుత్వంలో ఉన్ననాళ్ళు ఆవిడ క్యారెక్టర్ గురించి అసహ్యంగా చిత్రీకరించడమే కాకుండా ఇవాళ ఆవిడ మీద కేసు కూడా కట్టి ఈ రకంగా అప్రదిష్ట పాలు చేయటం ఏమనుంటే కక్ష. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.